అస్తమాను ఆవకాయ, మాగాయ, టమాటా పచ్చడి, తర్వాత కొబ్బరి ఈ పచ్చళ్ళేనా? మరి ఈ పచ్చడిని కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తారని మీకు రుచి చూపిద్దామని తీసుకొచ్చానండి. ఇది బీరకాయ తొక్కు పచ్చడి అనమాట అండి. బీరకాయ ముక్కలు కోసి కూర వండుకుంటాం, పై తొక్కు అందరూ పడేస్తారు. కానీ దాన్ని పడేయకుండా చక్కగా కడిగి దాంట్లో పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు కడిగి ఉంచుకుని పక్కకు పెట్టుకుని, కొద్దిగా ఒక బాండీలో నూనె వేసి ఆ నూనెలో ఈ బీరకాయ పై తొక్కు, పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గనివ్వాలండి. మగ్గిపోయాక కొద్దిగా చింతపండు కూడా దాంట్లో వేసి ఉంచుకోవచ్చు, లేదంటే నీళ్ళల్లో చింతపండును కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఇవన్నీ కలిపి చల్లారాక గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక దాంట్లో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేయాలి. వేశాక పైన నూనెలో కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ అయితే ఇంగువ, లేదా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఆ విధంగా ఆ పచ్చడి నలిగాక పోపు పెట్టుకుంటే ఇది చాలా సూపర్గా ఉంటుందండి. ఇడ్లీల్లో, దోశల్లో, వేడివేడి అన్నంలో కూడా బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది.